డయాబెటీస్ మెలిటస్ అంటే సాధారణంగా చెప్పుకోవాలంటే షుగర్ వ్యాధి. ఇది మన ఇండియాలో రోజు రోజుకి కేసెస్ పెరుగుతూ ఉన్నాయండి. సో కామన్ క్లాసిక్ సిమ్టమ్స్ ఏంటో మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే చాలా మందికి వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు వాళ్ళకి షుగర్ ఉంది అని. లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి హాస్పిటలైజ్డ్ అయిపోతున్నారు. అప్పుడు బయటపడుతుంది వాళ్ళకి చాలా షుగర్ ఉంది, దాని వల్లనే ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తున్నాయని. సో బేసిక్ షుగర్ వ్యాధికి ఉండే లక్షణాలు ఏంటిదో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ దాకా. నెంబర్ 1 వచ్చేసరికి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి వీక్గా టైర్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ తినే ఆహారం అనేది గ్లూకోజ్ లాగా చేంజ్ అవుతుంది. కానీ ఇన్సులిన్ తక్కువ ఉండడం వల్ల లేకపోతే ఇన్సులిన్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఆ గ్లూకోజ్ అనేది సెల్స్ లోపలికి వెళ్ళట్లేదు, ఎనర్జీ ప్రొడక్షన్ అనేది అవ్వట్లేదు. 2 వచ్చేసరికి పాలియూరియా అంటే వీళ్ళ బాడీలో గ్లూకోజ్ ఎక్కువ ఉండడం మూలంగా గ్లూకోజ్ని బయటకు పంపించడానికి మన బాడీ చేసే ఒక ప్రయత్నం అనమాట. షుగర్తో పాటు ఖచ్చితంగా వాటర్ని కూడా పంపించాల్సి వస్తుంది, అదొక ప్రాసెస్. సో వీళ్ళకి ఊరికే మూత్రం వస్తూ ఉంటుంది. సో బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళకి చాలా దాహం వేస్తూ ఉంటుంది. నెంబర్ 3 వాళ్ళ ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువైపోతుంది. ఊరికే చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చిన ఫీవర్ కానీ కోల్డ్ కానీ కఫ్ కానీ వస్తూ ఉంటాయి. నెంబర్ 4 ఈ షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళకి కంటి మీద ప్రభావం పడుతుంది. సో వాళ్ళకి మస్కగా కనిపించడము, కొంతమందికి ఈవెన్ కంటి చూపు కూడా పోతుంది. దీన్ని డయాబెటిక్ రెటినోపతి అని అంటాం. నెంబర్ 5 దీనివల్ల కంటి మీదనే కాదు నరాల మీద ఎఫెక్ట్ కూడా పడుతుంది. సో వాళ్ళకి స్పర్శ తక్కువ అవ్వడము, తిమ్మిర్లు రావడము, చీమలు వారినట్టు అనిపించడం వింటూ ఉంటారు కదా, ఇవి దీనివల్లనే అనమాట. దీన్ని మనం డయాబెటిక్ న్యూరోపతి అని అంటాం. సో దీనివల్ల పర్సన్కి ఎప్పుడైనా దెబ్బ తాకినా వాళ్ళకి తెలియకుండా అలాగే నడుచుకుంటూ పోతూ ఉంటారు. దీనివల్ల డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నెంబర్ 6 వచ్చేసరికి పర్సన్కి చాలా ఆకలి వేస్తుంటుంది, ఎంత తిన్నా ఆకలి వేస్తుంది, తినాలి అని అనిపిస్తుంది. నెంబర్ 7 వచ్చేసరికి పర్సన్కి మెడ మీద లేకపోతే చంకల్లో నల్లగా మార్కులు అవుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళలో కెరటినోసైట్స్ ఫైబ్రోబ్లాస్ట్ అనేది చాలా మల్టిప్లై అవుతూ ఉంటుంది. నెంబర్ 8 వచ్చేసరికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా పెరుగుతూ ఉంటాయి వీళ్ళ బాడీలో. నెంబర్ 9 వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, డెంటల్ ఇన్ఫెక్షన్స్. చాలా మంది పళ్ళు పుచ్చిపోయినాయి లేకపోతే లోపల ఇన్ఫెక్షన్ అయింది, రక్తం వస్తుంది, నొప్పి వస్తుందని డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు ఏదైనా ప్రొసీజర్ చేద్దామని చెప్పి రొటీన్ వర్కప్ చేస్తుంటే అప్పుడు షుగర్ బయటపడుతుంది. వాళ్ళ షుగర్ 400, 450 ఆ రేంజ్లో ఉంటుంది. జనరల్గా వాళ్ళకి షుగర్ ఎప్పటి నుంచో ఉంటుంది, కానీ ఈ సిమ్టమ్స్ వాళ్ళకి తెలియక నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఫైనలీ ఆ షుగర్ అనేది బయటపడుతుంది. ఆ షుగర్ని కంట్రోల్ చేయడానికి చాలా టైం పడుతుంది. నెంబర్ 10 వచ్చేసరికి వాళ్ళ స్కిన్ అనేది చాలా డ్రైగా పొడిగా ఫుల్ దురద పెడతా ఉంటుంది వాళ్ళకి. సో ఇవ్వండి ఈ 10 లక్షణాల్లో మీకు ఏ లక్షణం అనిపించినా, మీకు ఏ డౌట్ ఉన్నా ఇమీడియట్గా వచ్చి హాస్పిటల్లో షుగర్ టెస్ట్ అనేది చేయించుకోండి. షుగర్కి ఏం టెస్ట్ చేస్తారు, ఎన్ని నెలల టెస్ట్ చేయించుకోవాలో నేను దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. మీకు ఇంకేదైనా హెల్త్ గురించి తెలుసుకోవాలని ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను దాని గురించి చెప్తాను మీకు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.